నేటి దినం మనం ధ్యానం చేయబోయే వాక్య భాగము మరి ఒక పరిచయమైన వాక్య భాగం. ఈ వాక్య భాగంలో పలు విషయాలు ఉన్నాయి. అందులో ఒక ప్రాముఖ్యమైన విషయమును కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆ వాక్య భాగమును మనం ధ్యానం చేద్దాం. ఒక యవనస్తుడు తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి కరాటే నేర్చుకుంటే బాగుంటుందని, తప్పేం లేదు, కరాటే నేర్చుకున్న వాళ్ళతో నాకేం కోపం లేదు, సెల్ఫ్ డిఫెన్స్ అంటారు కదా. కాబట్టి ఒక క్రిస్టియన్ కరాటే టీచర్ దగ్గరికి వెళ్ళాడు, నేర్చుకున్నాడు, అన్ని టెక్నిక్స్ నేర్చుకున్నాడు. అన్ని నేర్చుకున్న తర్వాత టెస్ట్ కూడా పాస్ అయ్యాడు. అందులో ఎన్ని బెల్ట్లు ఉంటే అన్ని బెల్ట్లు సంపాదించుకున్నాడు. నాకు తెలియదు ఎన్ని బెల్ట్లు ఉంటాయో, బ్లాక్, బ్రౌన్, బ్లూ, ఎల్లో, వైట్, వాట్ ఎవర్. దాని తర్వాత ఇక ఫైనల్ రోజు తన టీచర్ దగ్గరికి వచ్చి, నన్ను నేను సంరక్షించుకోవడానికి సమస్తం నేను నేర్చుకున్నాను, నాకు ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, దేవుని గురించి నేను కొంత నేర్చుకోవాలని ఆశపడుతున్నా, అది నాకు ఎలా తెలుస్తుంది అన్నాడట. మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నన్ను నేను కాపాడుకోవడానికి అన్ని విద్యలు నేను నేర్చుకున్నాను, కాబట్టి ఆ భాగంలో నాకే రకమైన భయము అనుమానం లేదు. దేవుని గురించి మరి ఎలా నేను ఇంకా కొంత నేర్చుకోవచ్చు, ఐ వాంట్ టు లెర్న్ అబౌట్ గాడ్ అన్నాడంట. అయితే ఈ టీచరు తన టేబుల్ మీద ఒక టీ కప్పు పెట్టి టీ తెప్పించాడంట. టీ కప్పుకి దేవుని నేర్చుకునేదానికి ఏముంది, సర్లేదు ఈయన టీ తాగిన తర్వాత నాకు పాఠం నేర్పిస్తాడేమో. టీ తెప్పించుకున్నాడు, ఒక ఫ్లాస్క్లో టీ పోసాడు, కప్పు నిండిపోయింది. ఇంకా పోస్తాను నీకు అర్థం కావట్లా, ఏంటి ఏమైంది వాళ్ళకి, టేబుల్ మీద అంత పడింది, టేబుల్ మీద నుంచి కింద పడిపోయింది, ఇంకెక్కడ ఖాళీ లేదు. పోస్తా ఉండేసరికి అన్నాడట, సార్ ఏం చేస్తున్నారు మీరు, ఆ కప్పు నిండిపోయింది, అంత కిందకి వెళ్ళిపోయింది, ఇంకా నింపడానికి అవకాశము లేదు అంటే అని అన్నాడంట. నువ్వు కూడా నాయన చాలా నిండుగా ఉన్నావు, కాబట్టి దేవుని గురించి నేర్పించడానికి నీ జీవితంలో ఖాళీ లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. దేవుని గురించి మనం తెలుసుకోవాలన్నా, దేవుడిని మన జీవితంలో మరింత అర్థం చేసుకోవాలన్నా, మన జీవితంలో ఆయనకి ఏముండాలి, చోటు ఉండాలి. చాలాసార్లు మనం నిండిపోయి వస్తాం, నిండుగా ఉంటాం, దాని తర్వాత మన జీవితంలో ఏమీ జరగదు. ఎందుకంటే ఈ సాదృశ్యాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఒక విషాదమైన, క్లిష్టమైన, అతి కష్టమైన పరిస్థితుల్లో ఒక తల్లి, ఇద్దరు కుమారులు ఉండటం ఇవాళ మనం ధ్యానం చేసే అంశం. వారు దేవుని యొక్క ప్రతినిధి యొక్క కుటుంబము. ఒక దైవజనుని భార్య, దైవజనుడు చనిపోయాడు. దేవుని యందలి భయభక్తులున్న కుటుంబము, దేవునిని ఆశ్రయించిన కుటుంబము, దేవునిని వెంబడించిన కుటుంబము, దేవుని మీద ఆధారపడిన కుటుంబము, దేవుని ఆశ్రయించిన కుటుంబము. అటువంటి కుటుంబములో అతి కష్టమైన, క్లిష్టమైన పరిస్థితులు వచ్చినాయి. ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి అవకాశమే లేదు దేవునిని ఆశ్రయించిన కుటుంబంలో. నేను దేవుని వ్యతిరేకంగా ఉన్న కుటుంబం గురించి చెప్పట్లా. ఎన్నోసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవునిని ఆశ్రయించిన తదుపరి, దేవుని మీద ఆధారపడిన తర్వాత ఏంటి మా జీవితంలో? నేను అంటాను, కొన్ని మార్లు గాడ్ వాంట్స్ టు లీడ్ us ఫ్రమ్ ట్రయల్ టు ట్రస్ట్. పరీక్షల ద్వారానే మరింత మనము ఆయన యందు విశ్వసించడానికి దేవుడు కొన్ని మార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. ఆ పరిస్థితులలో ఆ విధవరాలు తనకున్న ఇద్దరు కుమారుల పరిస్థితిని అక్కడున్న ప్రవక్త దగ్గరికి తీసుకుని వెళ్ళి తన స్టోరీని చెప్పింది. దాని తర్వాత దేవుడు ఆశ్చర్య అద్భుత కార్యము జరిగించాడు. బాగా పరిచయం ఉన్న వాక్య భాగం ఎవరి జీవితంలో జరిగింది ఇది? ఏ ప్రవక్త జీవితంలో తెలుసా? ఏలియా తదుపరి ఆ బాధ్యతను దేవుని చిత్తానుసారంగా స్వీకరించిన ప్రవక్త అయిన ఎలీషా జీవితం ద్వారా జరిగిన పలు అద్భుతాల్లో ఇదొక అద్భుతం. 3 విషయాలు ఈ వాక్య భాగము నుంచి మనం చూసి, ఒక ప్రాముఖ్యమైన మాట
ఆ వాక్య భాగములో అతి ప్రాముఖ్యమైనది ఒకటి, మిగతావి కాదని కాదు, కానీ మిగతావన్నీ ప్రాముఖ్యమే, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాజ్ వన్ స్మాల్ థింగ్. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో ఈ సంఘటన మన కొరకు వివరింపబడి ఉన్నది. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదవమన్నప్పుడు చదువుతారు. మీరు బైబిల్స్ తీసి పెట్టుకోండి. దాని తర్వాత దేవుని మాటలు ఆలకించమని కోరుతున్నాను. 2వ రాజుల గ్రంథం మొదటి 7 వచనాలు. ఒక దైవజనుడు అన్నాడు, ఈ మాటలు దేవుని బిడ్డలు గమనించాలి. ఇప్పుడు దయచేసి దేవుని మాటలు ఆలకించండి. తర్వాత మళ్ళీ బైబిల్ చూడండి. బైబిల్ చూడమన్నప్పుడు చాలాసార్లు ఏమైపోతుంటే బైబిల్ తిరగేసే లోపల 4 విషయాలు వెళ్ళిపోతాయి. దాంతో ఏం చెప్తున్నారంటే నేనేం చెప్పను, రైట్? ఓకే. ఒక దైవజనుడు చెప్పిన మాట, మన జీవితాల్లో అంట మనం ఎప్పుడైతే మన శక్తి పూర్తిగా అయిపోతుందో, ఇక ఏమీ చేయలేము అన్న స్థితికి మనం వచ్చినప్పుడు దేవుని శక్తి ప్రారంభం అవ్వడానికి అది స్టార్టింగ్ పాయింట్ అంట. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. When we come to the end of our own strength, that is the beginning of God's power. దేవుని శక్తి ప్రారంభమయ్యేది నా వల్ల సాధ్యము కాదు అని మనము చేతులు ఎత్తేసినప్పుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎన్నోసార్లు ఏంటంటే ఇంకా తిప్పలు పడతా ఉంటాడు. దేవుడు అంటాడు, నాకు ఛాన్స్ ఇవ్వు అని, నాకు ఛాన్స్ ఇవ్వు, నా శక్తిని నీ ద్వారా నేను కనపరచాలి. ఆయన శక్తి ప్రారంభమయ్యేది మన శక్తి లోపించినప్పుడు. మన ప్రయాస మనము చేసి దేవుని శక్తిని కోరుట ద్వారా, వెన్ వీ కమ్ టు ద, ఒక ఆయన అన్నాడు, ఇంగ్లీష్లో ఎండ్ ఆఫ్ ద రోప్ అంటారు. ఎండ్ ఆఫ్ ద రోప్ అంటే ఏంటంటే ఇక ఆఖరి పరిస్థితులు అనమాట. ఒక ఆయన అన్నాడు, వెన్ యూ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద రోప్, టై ఎ నాట్ అండ్ స్టార్ట్ క్లైంబింగ్ అగైన్ అన్నాడు. అంటే ఇంగ్లీష్లో అది బాగుంది, తెలుగులో ఎలా చెప్పాలి నాకు తెలీదు. మన జీవితంలో కొన్నిసార్లు ఆ చెట్టు చివరి పరిస్థితులు అంటే ఒక తాడు పట్టుకొని వేలాడుతూ ఉంటే అలా జారుకుంటూ వస్తే ఆఖరికి ఎక్కడికో చివరికి జారిపోతాం కదా. ఆ అంచుకు వచ్చేసినప్పుడు అంటే మన పరిస్థితులు ఇంకా బయటపడడానికి ఏ అవకాశం లేదన్నప్పుడు, ఇంకా జారిపోక మునుపు ఆ చివరి ఆఖరి ఆ తాడు అంచులో ఏం చేయాలి అన్నాడంటే, ఆ చివరికి వచ్చేసినప్పుడు ఏంటంటే అక్కడ ముడేసుకొని మళ్ళీ పైకి ఎక్కన్నాడు ఆయన. టై బట్ అది లోకరీత్యా చెప్పిన సామెత, కానీ దేవుని బిడ్డలుగా మనము దేవుని శక్తిని బట్టి మళ్ళీ తిరిగి లేచి ముందుకు వెళ్ళగలం. 3 విషయాలు ఈ వాక్య భాగంలో మనం చూద్దాం. ఒకటి, అక్కడున్న ఆ తల్లి ఎదుర్కొన్న అతి కష్టమైన పరిస్థితి. ఇంగ్లీష్లో మూడు రీతులుగా we will look at it in 3 points. A mother with a difficult situation. అది డిఫికల్టే కాదు, చాలా డేంజరస్ సిట్యువేషన్, చాలా డెస్పరేట్ సిట్యువేషన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అతి కష్టమైన క్లిష్టమైన పరిస్థితి. ఒక తల్లి, ఒక దైవజనుని భార్య తన 2 బిడ్డలతో ఎదుర్కొన్న పరిస్థితి. అది ఒకటి. రెండవది, అక్కడున్న దైవజనుడు ఇచ్చిన దైవానుసారమైన పరిష్కారం. A man of God with a divine solution. A man of God with a divine solution. దేవుని యొక్క ప్రతినిధిగా, దేవుని పక్షాన తానిచ్చిన దైవపరమైన పరిష్కారము, లేక దేవుడు ఆ సమస్యకు పరిష్కారము తన ద్వారా అందించాడు. మూడవది, ఖచ్చితంగా అటువంటి బహుక్లిష్టమైన, విచారమైన, బహు బాధ కలిగించే డెస్పరేట్ సిట్యువేషన్లు ఉన్న ప్రతి దేవుని బిడ్డకు దేవుడిస్తున్న వర్తమానం ఏంటి? వాట్ ఈస్ ద మెసేజ్ ఫర్ ద డెస్పరేట్ సెయింట్? దట్ ఈస్ పాయింట్ 3. వాట్ ఈస్ ద మెసేజ్? దేవుడు ఈ వాక్య భాగం ద్వారా తన బిడ్డలకు, నా మాటలు గమనించుకోండి, తన బిడ్డలకు ఇవ్వాలనుకుంటున్న వర్తమానము ఏంటి? మనము ఆయన బిడ్డలుగా అనేక పర్యాయాలు we get into desperate, difficult situations. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, ఈ అపవిత్రమైన లోకంలో అనేక పర్యాయాలు బహుక్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఇరుక్కుపోతాం. ఇరుక్కుపోయినప్పుడు దేవుడు నాకు ఇస్తున్న వర్తమానం ఏంటి? కొన్ని మార్లు when we get into that situation, ఆ పరిస్థితిని ప్రథమముగా దేవునికి అప్పగించుట మనం చేయవలసిన
అతి ప్రాముఖ్యమైన విషయం. ఓన్లీ దెన్, అప్పుడే మనము కొన్ని శ్రేష్టమైన పాఠాలు నేర్చుకుంటాం. ఎన్నోసార్లు ఆ పరిస్థితులు మనము దేవునికి అప్పగించకుండా మనము పాఠాలు నేర్చుకోకపోవటం, మన జీవితాల్లో కొన్ని విషయాలు అర్థం కాకపోవటం జరుగుతుంది. సరే, ఆ తల్లి ఆ బిడ్డలున్న పరిస్థితిని ఇప్పుడు చూద్దాం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదవబడుతున్నప్పుడు వినండి, లేక బైబిల్స్ ఉంటే తెరిసుంటే దయచేసి చూడండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు. ఒక్క క్షణం అక్కడ ఆగుదాం. కాబట్టి మళ్ళీ చదవమ్మా. ఏంటి ఆవిడ ఎలా డిస్క్రైబ్ చేసిందో, తన భర్తను తాను ఏ రీతిగా వర్ణించిందో చూడండి. నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. బైబిల్ గ్రంథకర్తలు, కామెంటరేటర్స్ ఆయన ఎవరు అన్న ఇన్వెస్టిగేషన్ చేసి ఒక్కొక్క పేర్లు చెప్పారు. అది నాకు అంత ప్రాముఖ్యం కాదు. నాకు అర్థమైంది ఏంటంటే, ఈయన దేవుని పని చాలా నమ్మకంగా చేసిన దైవజనుడు, తన కుటుంబమును దేవుని యొక్క సేవలో నడిపించిన వ్యక్తి. అలాంటి కుటుంబపు పరిస్థితి ఇప్పుడు చూద్దాం ఏమైంది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టెను. అది మొదటి అంశం. ఈరోజు మొదటి పాయింట్ చెప్పాను చూడండి. ఆ మదర్ విత్ ఎ డిఫికల్ట్ సిట్యువేషన్. ఎందుకు ఆవిడ పరిస్థితి అంత క్లిష్టమైపోయింది అంటే, ఒకటి, తన భర్త చనిపోయాడు. సో దేర్ ఈస్ ఇంగ్లీష్ లో బీరీవ్మెంట్ అంటారు కదా. బీరీవ్మెంట్ అంటే సంబడి హస్ పాస్డ్ అవే. మరణము కుటుంబమునకు ఆధారము, కుటుంబమునకు పెద్ద, ఇంటికి శిరస్సు. ఆ తండ్రి లేడు, బిడ్డలకు తండ్రి లేడు, ఈవిడికి తన భర్త లేడు. కాబట్టి బహు దుఃఖమును, బాధను, దిగులు కలిగించే పరిస్థితులు. దానితో పాటు ఇంకా పెద్ద సమస్య ఏంటయ్యా అంటే, వారు తీర్చలేని అప్పు. వారు తీర్చగలిగిన అప్పు కాదు. ఎందుకంటే తీర్చగలిగితే వారి సాంప్రదాయ ప్రకారం, అప్పుడున్న చట్ట ప్రకారం బిడ్డలను ఆ రీతిగా దాసులుగా ఇవ్వవలసిన అవసరత లేదు. ఎప్పుడు వస్తుంది ఆ పరిస్థితి అంటే దాని గురించి చాలా చెప్పొచ్చు, కానీ అది నా అంశం కాదు ఈరోజు. ఎప్పుడు వస్తుంది అంటే, ఇంక వారి దగ్గర ఏ రకంగా ఆయనను అప్పు తీర్చడానికి ఆదాయం లేనప్పుడు ఈ బిడ్డలు దాసులుగా వెళ్ళి ఆ అప్పు ఎంత అయితే ఉందో అది తీరేంత వరకు బానిసత్వం చెయ్యాలి. అది అప్పుడున్న చట్టము. కాబట్టి ఇక తనకి మూలము, ఆధారం ఏదైనా పనిచేసేమన్నా తీసుకొని రావాలంటే 2 కుమారులే, వాళ్ళు కూడా బానిసలుగా వెళ్ళిపోవటం అంటే ఆలోచించండి ఎంత క్లిష్టమైన పరిస్థితో. అటువంటి పరిస్థితుల్లోకి తాను వెళ్ళింది. కారణం ఏదైనా కావచ్చు. ఇప్పుడు కారణం గురించి చర్చించవలసిన పని లేదు, కానీ ఎందుకు దేవుడు ఆ పరిస్థితిని అనుమతించాడు అంటే, బహుశా అతి శ్రేష్టమైన విశ్వాసమును ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ తల్లి బిడ్డలు కనపరచాలని దేవుడు పెట్టిన అతి తీవ్రమైన పరీక్ష. నాకు అర్థమైంది. దిస్ ఈస్ వన్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ దట్ గాడ్ అలౌడ్ అండ్ ఎ ట్రయల్ దట్ గాడ్ అలౌడ్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ ఎ ఫ్యామిలీ దట్ హ్యాడ్ గాడ్ యాజ్ దేర్ సెంటర్. దేవుడిని వారు కేంద్రంగా పెట్టుకొని దేవుని సేవ చేసిన కుటుంబంలో వచ్చిన పరిస్థితులు. ఎవరైనా ఉన్నారా? అతి క్లిష్టమైన, కష్టమైన, అర్థం కాని, అంతుపట్టని, డెస్పరేట్, డిఫికల్ట్ సిట్యువేషన్. ఇందులో నుంచి ఏ రీతిగా బయటపడాలో మాకు తెలియట్లేదు. కానీ వాక్య భాగములో దేవుడు మన కొరతను, లోటును అద్భుతంగా తీరుస్తాడన్నది మట్టుకే కాకుండా లోతైన ఒక ఆత్మీయమైన, గంభీరమైన సత్యం ఉన్నది. అది ఎలాగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, దాని తదుపరి ఆ దైవజనుడు ఇచ్చిన పరిష్కారము అతి ప్రాముఖ్యము. దేవుడు ఆయన ద్వారా దయచేసిన పరిష్కారమును చూసి కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా అర్థం చేసుకొని ఈరోజు దేవుడు మనకి ఇవ్వబోయే అనుభవాన్ని నేర్చుకుందాం. నెక్స్ట్ చదవమ్మా. ఎలీషా, నా వలన నీకేమి కావాలను? నా వలన నీకు ఏమి కావాలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుము. అది నాకు తెలియజెప్పుము.
అందుకు ఒక్క నిమిషం. కాబట్టి అతి అతి ప్రాముఖ్యం. దేవుడు ఈ సృష్టినంతటిని దేనిలో నుంచి తయారు చేశాడు? ఏమైనా ఉండిందా? ఆదికాండంలో ఏమైనా ఉంటుంది? సమస్తము. when there was nothing, God created everything. హల్లెలూయా. ఏమీ లేని దాంట్లో నుంచి దేవుడు ఏం చేశాడు? సమస్తమును సృష్టించాడు. కానీ మన దగ్గర ఏమీ లేదని మనలో ఏదో ఒకటి ఉంది, అవునా కదా? హల్లెలూయా. కెన్ పీపుల్ సే yes, I have something in my life? నా దగ్గర ఏదో ఒకటి ఉందండి అన్న వాళ్ళు ఒకసారి చేతులు చూపించండి. I have something in my life. ఏమండి లేదా మిగతా వాళ్ళ దగ్గర? ఏది లేకపోయినా ప్రస్తుతం మన గుండె కొట్టుకుంటుంది, రైట్? ఇఫ్ నాట్ ఎనీథింగ్, ఐ స్టిల్ హ్యావ్ లైఫ్, రైట్? దేవుడు మన ఆయుష్ను పొడిగిస్తున్నాడు. వి ఆల్ హ్యావ్ సంథింగ్, అండ్ దట్ సంథింగ్ గాడ్ కెన్ మేక్ ఇట్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. హల్లెలూయా. దేవుడు మన దగ్గరున్న కొంత మనం ఆయనకు అర్పించగా దానిలో నుంచి మనకి కావలసిన సమస్తము ఆయన ఇవ్వగలడు. సమస్య ఏంటంటే మన దగ్గరున్న కొంత మనం ఆయనకి ఇవ్వడానికి చాలా సందిగ్ధావస్థ పడతాము. ఈ తల్లి చెప్పిన మాట నా దగ్గర ఏమని చెప్పిందో చూడండి. అందుకు ఆమె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు. అది తప్ప మరి ఏమీ లేదు. ఒక నూనె కుండ తప్ప. పరిశుద్ధ గ్రంథంలో నూనె ప్రథమముగా పదే పదే ఒక విషయానికి సాదృశ్యం. ఏంటది? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ వాక్య భాగములో కీలకమైనది ఆ నూనె. దాని తర్వాత ఈ వాక్య భాగంలో కీలకమైనది మరొకటి నెక్స్ట్ వచనాల్లో ఉంటుంది. అయితే ఒక నిమిషం. ఆ నూనె వేటి వేటి గురించి ఆ దినాలలో, లిటరలీ దట్ ఆయిల్ ఇన్ ఓల్డెన్ డేస్, వాట్ కెన్ ఇట్ బి యూజ్డ్? ఎందుకంటే ఆ నూనె ఎటువంటి నూనె వర్ణింపబడల. కానీ పాత నిబంధనలో యేసుప్రభు వారు జీవించిన కాలంలో, పురాతన కాలములో నూనె చాలా ప్రాముఖ్యమైనది. ఒకటి, ఆ నూనె స్నానం చేసిన తర్వాత ఒక రకమైన నూనె ఒంటికి రాసుకోవడానికి వాడేవాళ్ళంట. అప్పుడు ఇప్పటికి కేరళ వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను మన్నించండి, వాళ్ళకి నూనె చాలా ఇష్టం. ఓకే, ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ అనాయింటింగ్, లేకపోతే ఆయిలింగ్ ది బాడీ. ఇంకోటి చెప్పండి. నూనె ప్రప్రదంగా ఇప్పుడు కూడా మన నూనె ఎందుకు కావాలండి? తలకా నూనె ఏమండి? అవునా? అంటే కొలెస్ట్రాల్ ఎక్కువైతే నూనె మానేసిన వాళ్ళ గురించి నేను అడగట్లా. అయినా కూడా 2 చుక్కలో ఎంతో వేస్తారనుకుంటా కదా ప్రథమముగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నూనె ఎక్కువగా ఖర్చు అయ్యేది ఎక్కడ? ఇంకా ఎక్కడ? ఓకే, దీపం వెలిగించడానికి. ఇంకా బండుల్లో ఏమేస్తున్నారండి? నీళ్ళ? అది ఆయిలేనా? రైట్? ఇలా ఆలోచిస్తే అంటే నూనె అనేక రకములుగా. కాబట్టి ఈవిడ దగ్గర ఏ నూనె ఉందో నాకు తెలీదు. ఆల్ దట్ షీ హ్యాడ్ ఇస్ బాటిల్ ఆఫ్ ఆయిల్. ఇట్ కుడ్ బి ఏ ఆయిల్ దట్ ఈస్ రిలేటెడ్ ఫర్ కుకింగ్. వంట వండే నూనెమో నాకు తెలియదు, శరీరానికి రాసుకునే నూనెమో నాకు తెలియదు, లేకపోతే ఇందాక మీరు అన్నట్టు స్టవ్ వెలిగించడానికో దేనికో దానికి సంబంధించిన నూనె ఏదో కానీ తన దగ్గర ఉండింది ఇంతే. కానీ అది చాలా ప్రాముఖ్యమైనది, ప్రథమమైనది. తనకుండిన ఆ ఒకే ఒకటి ఆవిడ దేవునికి పరిపూర్ణంగా సమర్పించవలసిన అవసరత వచ్చింది. దాని తర్వాత ఆ దైవజనుని ద్వారా దేవుడిచ్చిన పరిష్కారం చూడండి. ఇవాళ వర్తమానమునకు కీలకమైన మాట ఆ వచనంలో. The message is all about that one important thing which was a solution for this difficult situation. ఆ పరిస్థితికి పరిష్కారము ఆ రీతిగా వస్తదని ఆ తల్లి తన కలలో కూడా ఊహించలేదు. ఎన్నోసార్లు మన జీవితాల్లో, దేవుని బిడ్డల జీవితాల్లో దేవుడు ఏ రీతిగా పరిష్కారం తీసుకొని వస్తాడో మనము ఊహించలేము. కానీ ఎప్పుడైతే మన దగ్గర ఉన్నది ఆ కొంత మనము దేవునికి అప్పగిస్తా,
దేవుడు ఏది చెయ్యమంటే అది ఖచ్చితంగా సంపూర్ణమైన విధేయతతో చేస్తే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఒబేయింగ్ గాడ్ అండ్ డూయింగ్ ద డిఫికల్ట్ థింగ్ దట్ గాడ్ వాంట్స్ us to do. ఆ సంపూర్ణమైన సమర్పణ ఎన్నో సార్లు అనేక మంది విశ్వాసుల జీవితాల్లో దేవుని పరిపూర్ణత ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారంటే దీని తర్వాత ఉన్న వచనాన్ని బట్టి. ఈరోజు నా ప్రార్థన, నా ఆశ, దేవుని ఆశ, that we need to experience the fullness of God in our life. మన జీవితాల్లో దేవుని యొక్క సంపూర్ణత మనము ఈ రోజనే కాదు ప్రతిసారి మనం అనుభవించాలి. దానికి మనము చేయాల్సింది ఒకటే, చదవమ్మా. అతడు నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి అందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ వట్టి పాత్రలు అంటే మన మామూలు భాషలో చెప్పాలంటే ఏంటి? ఈ వాక్య భాగములో అతి ప్రాముఖ్యమైన మాట ఏంటయ్యా అంటే ఖాళీ పాత్ర. ఈరోజు ఎంతమంది అయితే ఖాళీగా ఉన్నారో హల్లెలూయా చెప్పండి ఒకసారి. అంటే చాలా మంది నిండుగా ఉన్నారు అంతే. నిండుగా ఉన్న వాళ్ళందరూ దయచేసి బయటకు వెళ్ళిపోతే ఖాళీగా ఉన్న వాళ్ళకే వర్తమానం. ఎస్, ఇఫ్ యూ ఆర్ ఫుల్ దిస్ మెసేజ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఎఫెక్టివ్ ఇన్ యువర్ లైఫ్. నిజం చెప్తున్నాను. మనల్ని మనం ఖాళీ చేసుకుంటే ఏ ఖాళీ జీవితాన్నైనా దేవుడు ఈరోజు నింపడానికి సిద్ధము. అయితే నా అంశం అది కూడా కాదు కాబట్టి దేవుడు ఇస్తున్న తలంపు. వీరు వెళ్ళి అందరి దగ్గర ఖాళీ గిన్నెలు తీసుకొని రావాలంటే చుట్టుపక్కల వాళ్ళతో వీరు చుట్టుపక్కల వాళ్ళతో మంచి సంబంధం పెట్టుకున్నారా లేదా అని తెలుస్తుందా లేదా? చాలా ప్రాముఖ్యం ఇది. ఇక్కడ ఉన్న వాళ్ళతోనే మన సంబంధాలు లేవు సరిగ్గా. దేవుడు మా జీవితంలో ఏం చేయడండి అంటే కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని సమస్యలు తీర్చడానికి వేరే వారి ద్వారా దేవుడు సహాయాన్ని అందించాలని ఆశపడతాడు. వేరే వారి ద్వారా మనకు సహాయం ఎప్పుడు వస్తుంది? మనం వారిని మన జీవితంలో వారికి ఏమీ చేయనప్పుడు. మీకు అర్థమవుతుందా? దేవుని బిడ్డలుగా మనం అందరితో చక్కని సంబంధము పెట్టుకోవాలి. వేరే వాళ్ళు మనకి ఏది చేసినప్పటికీ దట్ ఈస్ వాట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. క్రీస్తు ప్రేమ మనలో ఉంటే ఒకరినొకరు క్షమించుకోగలగాలి. క్రీస్తు ప్రేమ మనలో ఉంటే ఒకరినొకరు మనం అంగీకరించుకోగలగాలి. అది చేయకుండా ఈ కుటుంబం నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి వీరు దైవజనుల కుటుంబం, రెండోది నేను అనుకుంటాను దైవజనుల కుటుంబంగా ఉంటూ కూడా వారి చుట్టూ ఉన్న వారితో వీరు చక్కని సంబంధం పెట్టుకున్నారు. కాబట్టి ప్రతి ఇంట్లో వాళ్ళు ఖాళీ గిన్నెలు ఇచ్చేశారు. అర్థమవుతుందా? మనం వెళ్ళి పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మన మొహం మీద తలిపేస్తారు అనుకోండి, చాలా ప్రాబ్లం. దట్ మీన్స్ వీ డోంట్ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్. గాడ్ ఈస్ టెలింగ్ నిన్ను వలే నీ అది అప్పుడు చెప్పాడు. దాని తర్వాత వీళ్ళకి ఎట్టాగో సాధ్యం కాదని మీరు ఒకరినొకరు ప్రేమించారు. గుడిలోకే వస్తావు, లేటుగా వచ్చావు, ఒకే కుర్చీ ఖాళీ ఉంది, పక్కన ఉన్న వాళ్ళు పడరు. బయటైనా నిలబడి ప్రసంగం వింటా గాని అక్కడ కూర్చోండి. అంతకీ వస్తే ఇంటికి వెళ్ళిపోతా గాని ఆ కుర్చీలో పాపం వాలంటీర్స్ అక్కడ కూర్చోండి, ఖాళీగా ఉంది. వీళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఆ పక్కన వాళ్ళు మనకి పడరు. నిండుగా వస్తాం. రెండోది పడనోళ్ళతో కూర్చోలేము. ఎదగం. నేను చెప్తున్నా, ఎదగం. మన జీవితాల్లో అద్భుతాలు జరగవు. అద్భుతం పక్కన పెట్టండి. వీ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్ బికాస్ వీ డోంట్ హ్యావ్ గుడ్. సహోదరులు ఐక్యతగా ఉండుట ఎంత మేలు. అవును, మనసు కష్టాలు ఉంటాయి, కొన్ని విషయాలు జరిగి ఉంటాయి, పర్వాలేదు. ఏమైంది? దాంతో సంబంధాలు తెంచేసుకోవాలా? అవసరం లేదు. ఆయన మనల్ని క్షమించిన ప్రకారం మనం ఇతరులను క్షమిద్దాం, అంతే. ఆయన మనల్ని క్షమించాడు కాబట్టి మనకు అర్హత ఉండిందా? లేదు కదా. దేవుణ్ణి స్తుతిస్తున్నాను నేను. ఈ దైవజనుని కుటుంబము చుట్టూ ఉన్న వారితో చక్కని సంబంధం పెట్టుకున్నారు అనడానికి ఇది నిదర్శనంగా అనిపిస్తుంది నాకు. ఒకవేళ వారికి ఆ సంబంధాలు సరిగ్గా లేకపోయి ఉంటే, వారు చక్కని దేవుని ప్రేమను వారు కనపరచకపోయి ఉంటే, వారికి అన్ని ఖాళీ గిన్నెలు వచ్చేవి కాదు. దయచేసి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. కొన్నిసార్లు బహుశా మన జీవితాల్లో కొన్ని సమస్యలు పరిష్కారం కావట్లేదు, కొంత కొరత తీరట్లేదంటే బహుశా మనం ఇతరులతో సరి అయిన సంబంధం
కలిగి లేమేమో. ఈరోజు ఆ సంబంధాలను సరిచేసుకోండి. దేవుని ప్రేమను బట్టి ఒకరినొకరు క్షమించండి, ఒకరినొకరు అంగీకరించండి. క్రీస్తు శరీరంలో మనం అందరం అవయవాలు. పరలోకాన్ని చేరిన తర్వాత మళ్ళీ పక్కనే ఉన్నారనుకోండి, ఏం చేస్తాం? నేను వెళ్ళిపోతాను సార్, నాకు వేరే రూమ్ ఇచ్చేసేయండి, నా వల్ల కాదు. అప్పుడు అక్కడ కూడా నరకాన్ని అనుభవిస్తాం. రైట్. వీరు వెళ్ళి, కాబట్టి ప్రాముఖ్యమైనది ఇవాళ మనం కొంచెం జాగ్రత్తగా దేవుడు మనకు అర్థం చేయించాలని ఆశపడుతున్నది ఏంటయ్యా అంటే, ఏంటంట, ఎలా ఉండాలి మనం? ఖాళీగా ఉండాలి. ఖాళీగా ఉంటే ఏం చేస్తాడు? ఆయన నింపుతాడు. నిండిన తర్వాత మళ్ళీ ఏమవ్వాలి? అది అట్లా నిండుగా కూర్చొని భగవానికి స్తోత్రం. కొంతమంది ఎన్నో సంవత్సరాల ముందే నిండిపోయారు, అప్పటి నుంచి ఖాళీయే అవ్వట్లా. ఖాళీ. వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ సంథింగ్ దట్ గాడ్ గివ్స్ యూ, గో అండ్ గివ్ ఇట్ అండ్ కమ్ అగైన్, హి విల్ ఫిల్ యూ. మళ్ళీ వచ్చి ఆయన దగ్గర మళ్ళీ, ప్రభు నన్ను నింపయ్యా, నన్ను నింపు. మన జీవితాల్లో మనం ఖాళీ చేసుకోవాల్సింది ఏంటి, అది కొంచెం చూద్దాం. దాని తర్వాత ఆ మిగతా వాక్య భాగాన్ని చూద్దాం. వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ us టు ఎంప్టీ ఫ్రమ్ అవర్ లైఫ్స్? ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ప్రప్రథమంగా ఆయన నామము ఎరగని వారు, ఆయన నామం ఎరిగిన వారు కూడా మన జీవితాల్లోంచి మనం పదే పదే ఖాళీ చేసుకోవాల్సింది పాపము. ఏమైనా డౌటా? రైట్. మన జీవితంలో పాపం ఉంటే దేవుడు మనల్ని నింపటం కష్టం, అది జరగదు. డూ యూ వాంట్ టు ఎంప్టీ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ సిన్? మన జీవితంలో పాపమునకు మనం చోటిస్తే, ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన నీ హృదయములో, నీ జీవితములో ఉన్న పాపమును జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఏదైనప్పటికీ అది ఒక అలవాటు కావచ్చు, మరొకటి కావచ్చు, దానిని నేను వర్ణించడానికి ఇష్టపడట్లేదు. బట్ యు ఆల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ సిన్. ఆజ్ఞ అతిక్రమము పాపము, అంతే. దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోవటము, దేవుడు చెయ్యొద్దన్నది చెయ్యటము పాపం, అంతే. పెద్ద దీని గురించి కష్టపడి అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోవటం, దేవుడు చెయ్యొద్దన్నది చెయ్యటము పాపము. ఎంతమంది అయితే ఈ పరిస్థితిలో ఉన్నారో, ప్రథమంగా దేవుడు వారిని అడుగుతున్నది ఏంటయ్యా అంటే, నేను నింపడానికి సిద్ధము, నా సమృద్ధితో నింపడానికి సిద్ధము, నా శాంతితో నింపడానికి సిద్ధము, నా యొక్క సమకూర్పుతో నింపడానికి సిద్ధము. వాట్ ఎవర్ గాడ్ వాంట్స్ టు ఫిల్ us, ప్రొవైడెడ్ వి ఎంప్టీ అవర్ సెల్ఫ్. వన్ ఇస్ సిన్. దీనితో నెక్స్ట్ది మనము ఖాళీ చేసుకోవలసినది రెండవది ఏంటయ్యా అంటే సెల్ఫ్. నన్ను ఎవడు వెంబడింపకోరాడో, ఏంటంట, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను, ఇఫ్ ఎనీ మ్యాన్ వుడ్ లైక్ టు ఫాలో లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్. తనను తాను ఉపేక్షించుకొని, ఇది అనుదినము మనము చేయాల్సింది. ఎందుకంటే నా అన్నది పదే పదే మన జీవితాల్లో వస్తూ ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఎంప్టీ అవర్ సెల్ఫ్స్ ఆఫ్ దట్ సెల్ఫ్ లైఫ్. నేను 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 నా అన్నది చాలా భయంకరమైనది. అది మన జీవితాల్లో నుంచి ఖాళీ చేసుకోవాలి. మూడవది, ఈ తరములో, ఈ యుగములో ఎక్కువగా వస్తున్నది ఏంటంటే అంటే, చాలా మంది జీవితాలు సబ్స్టిట్యూట్, అసలే దాంతో నింపబడక నకిలీ వాటితో నింపబడటం. అవర్ లైఫ్ ఇస్ ఫిల్డ్ విత్ సబ్స్టిట్యూట్స్. చాలా మంది యవనస్తులు సంతోషము కోసం, ఆనందం కోసం వారి జీవితాలు తాత్కాలికమైన అలవాట్లతో, సరదాలతో నింపుకుంటున్నారు. సబ్స్టిట్యూట్. నిద్ర పట్టట్లేదు, ఒక పెగ్గేసుకుంటే నిద్ర పడుతుంది, సబ్స్టిట్యూట్. మరొకటి చెప్తే తెల్లారుతుంది. బట్ వాట్ హ్యావ్ యూ సబ్స్టిట్యూటెడ్ ఫర్ ద రియల్? వాస్తవమైనది, నిజమైనది ఒకటైతే దానికి నువ్వు ఏది నీ జీవితములో మరి సబ్స్టిట్యూట్ చేసుకున్నావు, దానిని బట్టి నీ జీవితం నిండుగా ఉంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఖాళీ చేసుకో, ఖాళీ చేసుకో. ఈ ఆన్సర్
ఈ జవాబు ఈ ప్రతినిధి ఇచ్చినప్పుడు నేను అనుకుంటా ఆవిడకి అర్థమై ఉండకపోవచ్చు. ఎలాగ అర్థమవుతుందండి? అప్పు మీ దగ్గర ఏముంది అంటే ఏముంది ఈవిడ? నా దగ్గర ఒక కుండలో నూనె తప్ప మరి ఏది లేదు. ఆ నూనె తప్ప మరి ఏదియూ లేదు అంటే ఏమన్నాడు? జనరల్గా ఇందులో మరొక విషయం మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రతినిధులు, కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుని ప్రతినిధి దగ్గరకు వస్తే మనకేదో సహాయం వచ్చేస్తుంది, లేకపోతే మరొకటి వస్తుంది అని. ప్రథమముగా దేవుని ప్రతినిధి చేయగలిగింది ఒకటే ఒకటి. అదేంటో తెలుసా? దేవుని యొక్క వాక్యమును అందించడం, వాక్యానుసారంగా చెప్పటం. ఆ వాక్యమును మనము మన జీవితాల్లో అన్వయించుకొని వెళ్తే తద్వారా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. లాట్ ఆఫ్ టైమ్స్ we feel that we get some other help from the man of God. The main help that we receive from the man of God is God's word. దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యములో సమస్తం ఉన్నది. అట్టి వాక్యమును దేవుని యొక్క ప్రతినిధి అందించుచుండగా అది మనం అంగీకరించి దానిని మన జీవితాల్లో అన్వయించుకొని తద్వారా మన జీవితమునకు పరిష్కారం, మన సమస్యకు పరిష్కారం పొందగలుగుతాం. ఈవిడ సమస్యను వర్ణించగా ముందు ఆయన చెప్పినది, నేను నీకు ఏమీ చేయగలను. అంటే ఈ పరిస్థితికి నేను చేయగలిగిందంటూ ఏది లేదు, కానీ నీ దగ్గర ఉన్న దానితో దేవుడు అద్భుతమైన పరిష్కారమును ఇస్తాడు. ఇది అర్థం చేసుకొని వెళ్ళండి. మన దగ్గరున్న ఏదైనప్పటికీ అది మనము దేవునికి అర్పించి తద్వారా మన సమస్యకు పరిష్కారం పొందగలుగుతాం. వీరికి మంచి సంబంధం ఉండింది చుట్టూన్న వారందరితో. కాబట్టి ఏ రీతిగా ఆ సమస్య పరిష్కారం అవుతుందో తెలియనప్పటికీ దేవుడిచ్చిన మాటకు ఆ తల్లి బిడ్డలు పరిపూర్ణమైన విధేయత చూపించారు. అతి కీలకం. దేవుడు మనకి ఒక ఆన్సర్ ఇచ్చినప్పుడు ఆ ఆన్సర్ మనకు అర్థం కాకపోయినా, ఆ జవాబు మనకు అర్థం కాకపోయినా, దీని ద్వారా ఏమవుతుందో నాకు తెలియనప్పటికీ ఆ రీతిగా చేసిన ఎడల పరిశుద్ధ గ్రంథంలో అనేక పర్యాయాలు దేవుడు అద్భుత కార్యాలు ఇటువంటి ఖాళీ పరిస్థితుల ద్వారా చేశాడు. కానా వివాహం ఎప్పుడు జరిగింది అద్భుతం? ఆ ద్రాక్షారసపు గిన్నెలు, ఆ బాణలు నిండుగా ఉన్నప్పుడు. ఖాళీ అయిపోయినాడు. ఖాళీ అయ్యేదాకా ఆయన నేనేమి కొంచెం కొంచెం ఖాళీ అవుతున్నా ఇంకా నెక్స్ట్ బ్యాచ్ ఉండదు సార్ అన్న న్యూస్ వచ్చింది. అవునా కదా? ఇంకా అయిపోతుంది, నెక్స్ట్ బ్యాచ్ ఉండదు అంటే ఏమన్నాడు చూద్దాం. నా సమయం ఇంకా. ఎప్పుడైతే ఆ బాణలన్నీ ఖాళీ అయిపోయినావో ఆయన అన్నాడు, చలో ఇప్పుడు నేను నింపుతాను. రైట్? 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ అక్కడ. ఖాళీ ఎక్కడుంది? ఏవి ఖాళీగా ఉండినాయి? బాన్లా ఎక్కడ లేదు. ఏమి మరి చెప్పొచ్చుగా. కడుపు, ఖాళీ కడుపులు. సమస్య దేంతో వచ్చింది? ఖాళీ కడుపులు, ఆకలి. దేవుడు అన్నాడు, మీ దగ్గర ఏముంది? అండ్ he went on to satisfy every hungry stomach. ప్రతి ఆకలితో ఉన్న ఖాళీ కడుపులను ఆ రోజు దేవుడు 5 రొట్టెలు 2 చేపలతో నింపాడు. కాబట్టి వీరికి మంచి సంబంధం ఉండింది. కాబట్టి వీరందరూ వెళ్ళి ఏమైందో చూడండి. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి ఎప్పుడంట? బాణాలు పుచ్చుకున్న తర్వాత ఖాళీ పాత్రలు. నీవును నీ కుమారులను లోపల నుండి తలుపులు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తొట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా ఆమె అతని వద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసెను. చాలండి, ఒక్క నిమిషం ఆగుదాం. ఈ పాత్రలు ఎక్కడి నుంచి వచ్చినాయి? చుట్టూ ఇల్లు. అందరిలో ఒకే సైజు గిన్నెలు ఉండుంటాయా? అన్ని బాగా మెరుస్తూ ఉండుంటాయా? కొన్ని రౌండ్గా ఉండుంటాయి, ఉండుంటాయా లేదా? కొన్ని ఇంతే సైజు ఉండుంటాయి, కొన్ని ఇంతే సైజు ఉండుంటాయి, కొన్ని మంచి బయట నుంచి మంచి పెయింట్లు వేసి ఉండుంటాయి. రైట్?
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గిన్నెను ఎలాగున్నప్పటికీ అవన్నీ నిండినే లేదా, కాబట్టి అందరినీ దేవుడు నింపుతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం ఎలాగున్నామని కాదు, బ్యూటిఫుల్. ఎన్నోసార్లు ఏమనుకుంటుంటాం, నా దగ్గరే ఉంది, దేవుడు నాకేం చేస్తాడు? దేవుడికి కావాల్సింది నిన్ను నీవు ఖాళీ చేసుకోవటం, నిన్ను నీవు ఖాళీ చేసుకోవటం. ప్రప్రథమంగా ఏంటన్నావు ఇవాళ? పాపము, నాలోని నా అన్న స్వార్థము, వేరే నకిలీ వాటివేవైనా వేటితో అయినా నేను నా జీవితాన్ని తాత్కాలికంగా నింపేసుకో ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ సిన్, ఇఫ్ యూ హ్యావ్ సెల్ఫ్, ఇఫ్ యూ హ్యావ్ సమ్ సబ్స్టిట్యూట్స్ ఇన్ అవర్ లైఫ్, empty and come to his presence, whoever you are, God is telling, I am going to fill you. నేను నా సమృద్ధితో నిన్ను నింపుతాను, నాలోనున్న సమస్తము బట్టి నింపుతాను. ప్రతి ఇంట్లో నుంచి వివిధ రకములైన గిన్నెలు తేబడ్డాయి. ఒక్కొక్క గిన్నె ఒక్కొక్క రకంగా ఉండుంటది. కానీ నాకు అర్థమై, ఎవరైనా మనల్ని గిన్నె ఇవ్వమంటే మురికి గిన్నె ఇవ్వమనే అనుకుంటున్నా, అవతలలో నచ్చకపోతే తప్ప. అవునా? ఏదన్నా ఏమండి ఖాళీ గిన్నె ఇవ్వండి అంటే తోమి శుభ్రం చేసి ఇస్తారా? జనరల్గా ఏమండి? లేకపోతే ఇదిగో అంట్లో ఉన్నది ఒకటి ఇచ్చామా ఇల్లు అన్నారనే అనుకుంటా. కాబట్టి ఇవన్నీ శుభ్రమైన ఖాళీ గిన్నెలనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే దేవుడు శుభ్రం కాని వాటిని ఆయన నింపడు. కానీ వాళ్ళు వచ్చి వారి పరిస్థితి ఆ చుట్టూన్న వారికి తెలుసు, ఆల్రెడీ వారి దుఃఖంలో ఉన్నారు, తీవ్రమైన కొరత వాళ్ళకుంది, అప్పుల్లో మునిగిపోయి ఉన్నారు, అంత కష్టంలో ఉన్నారు. వాళ్ళు ఇంతకు ముందు చుట్టూన్న వారికి ఎన్ని రకాలుగా సహాయం చేశారో, ఎన్ని మార్లు ఆ దైవజనుడు వారికి దేవుని విషయాలు చెప్పాడు, ఇవన్నీ బహుశా చుట్టూన్న వాళ్ళందరూ అనుభవించారు. గనక వీరికి వచ్చిన అవసరాన్ని బట్టి వారు చేయగలిగిన సహాయం వారు చేశారు. కాబట్టి ఖాళీ గిన్నెలు ఇచ్చారంటే నేను అనుకుంటున్నా అవి శుభ్రం చేసి ఇచ్చుంటారు. అందంగా ఉండుండకపోవచ్చు, విలువైనవి కాకపోవచ్చు, మామూలు ఇంట్లో వాడుకునే గిన్నెలు కావచ్చు, అది ఏదైనప్పటికీ నాకు అర్థమైంది ఏంటయ్యా అంటే, ఆ గిన్నెలన్నీ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇవ్వగా అక్కడున్న నూనెతో ప్రతి గిన్నె పరిపూర్ణంగా నింపబడింది. అది ఈ వాక్య భాగములోని అద్భుతం. దేవుడు ప్రతి ఒక్కరిని పరిపూర్ణంగా నింపాలని ఆశపడుతున్నాడు. అది ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే, దాని తర్వాత వారు చేసిన అతి కీలకమైనది. ఇది మన జీవితాల్లో దేవుని బిడ్డలుగా ప్రతి ఒక్కరు చేయాలి. ఇఫ్ యు వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, దీని తర్వాత జరిగింది మన అనుదిన జీవితంలో మనం చేయాలి. ఏం చేశారు వాళ్ళు? పాత్రలన్నీ వాళ్ళని ముందేం చెప్పాడు ఆయన? తలుపు ఏమన్నాడుగా? అప్పుడు నీవు ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులు తలుపు నుండి లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో ఇది ప్రాముఖ్యం. ఇది ప్రాముఖ్యం. ఇచ్చిన పరిష్కారములో ఇది ప్రాముఖ్యం. గెటింగ్ ఇన్ టు దట్ సీక్రెట్ ప్లేస్ అండ్ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్ వన్ ఆన్ వన్. దేవునితో ఒంటరిగా గడిపే సమయము ప్రతి విశ్వాసి జీవితంలో ఉండాలి. ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతారు? చేతులు ఎత్తమంది. కానీ మేము ప్రతిరోజు అయ్యాం, అది ఉదయమే కావచ్చు, మధ్యాహ్నమే కావచ్చు, ఎప్పుడో వీలైతే తెల్లారే దేవునితో వ్యక్తిగత సమయాన్ని గడపండి. ఆ వ్యక్తిగత సమయమును దేవునితో గడుపుతున్నప్పుడు దేవుడు మనకు అందించుతున్నది మనం పరిపూర్ణంగా పొందగలుగుతాం. లేకపోతే అది ఎన్నడూ జరగదు. ఎంతమంది అవును మేము ఖచ్చితమైన ఏకాంతమైన ఒంటరి సమయమును దేవునితో ప్రార్థనలో, దేవుని వాక్య పఠనంలో జరుగుతాం. దట్ ఈస్ కాల్డ్ క్వైట్ టైం. ఆ తలుపు వేయటము అంటే ఈ లోక సంబంధమైన మిగతా వాటన్నిటినీ బయట పెట్టడం అనమాట. అది లోతైన ఆత్మీయమైన సత్యం. అందులో టు క్లోజ్ ద డోర్ ఈస్ టు షట్ అవుట్ ద వరల్డ్ ఫ్రమ్ అవర్ లైఫ్. మనము తలుపు వేసుకోవటం అంటే ఒక గదిలో వెళ్ళి తలుపు వేసుకోవటం కాదు. ఒకవేళ ఒకటే రూమ్ ఉందనుకుందాం, అందులోనే ఎక్కడో వంట వండుకుంటున్నారు, అక్కడే ఉంటున్నారు. కొంతమందికి అంతే, ఒకటే రూమ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మహా అంటే 2 రూముల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఎప్పుడు ఉంటారు. అటువంటిప్పుడు ఎలాగండి ఏకాంతంగా సమయం గడపటం అంటే, మన మనస్సులో ఇతర విషయాలన్నీ పక్కన పెట్టేయటం, ఈ లోకమును లోక సంబంధమైన తలంపులను బయటపెట్టి మన మనసుకు తలుపు వేయటం, దేవుని మీద మన దృష్టిని కేంద్రీకరించడం. అప్పుడు చుట్టూ ఏం గొడవ జరుగుతున్నా నువ్వు దేవునితో ఏకాంతమైన సమయం గడపచ్చు. హల్లెలూయా. యు హావ్ టు షట్ అవుట్ ద వరల్డ్. ఈ లోకమును లోక విషయాలని మన మనస్సులోంచి తీసి పక్కన పెట్టేసి మనం దేవునితో ఏకాంతమైన సమయం, ప్రభు నన్ను నేను ఖాళీ చేసుకుంటున్నా, నా జీవితంలో ఇదిగో ఈ విషయాలు తీసేస్తున్నా,
నౌ ఐఎమ్ రెడీ లార్డ్, నేను సిద్ధము. కమ్ టు దట్ ప్లేస్. God can only fill us when we come to the place where we say, you are all I need, I don't want anything else. అయ్యా నువ్వే నాకు కావాలి, నీ తర్వాతే వేరే ఏదైనా. ఆ స్థానమునకు నువ్వు వస్తే దేవుడు నిన్ను నింపుతాడు. ఆ తల్లి బిడ్డలు పరిపూర్ణమైన విధేయత ఆ రీతిగా చూపించారు. వాళ్ళకు అర్థం కాలా ఎందుకు ఖాళీ గిన్నెలు చుట్టూన వాళ్ళందరి దగ్గర నుంచి తెమ్మన్నాడు. కానీ వెళ్ళారు, మా ఖాళీ గిన్నెలు కావాలండి అన్నారు. అందరూ ఇచ్చారు. ఇస్తా ఉంటే అవన్నీ తెచ్చి ఆ తలుపు వేసుకొని దాని తర్వాత ఏం చేశారో చూడండి. ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత, చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని. నూనె ఆగిపోయిందా? దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుని సప్లై ఆగలేదు. ఎప్పుడు ఆగిందో చూడండి. ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, అంటే దాన్ని బట్టి అర్థమైందేంటి? వాళ్ళు పాత్రలు తెస్తా ఉంటే పాత్రలు నిండుతా ఉంటాయి. హల్లెలూయా. అంటే మనం దేవుని దగ్గరికి ఇతరులు తెస్తా ఉంటే ఏమవుతుంది? మనము దీవించబడతాం, వాళ్ళు దీవించబడతారు. ఆయన తన సమృద్ధి పోస్తానే ఉంటాడు. ఎవరిలో పోస్తాడు? ఇవాళ వర్తమానం అంతా ఒక్క మాటే. ఏంటది? ఖాళీ. ఎప్పుడు ఖాళీ చేసుకోవాలి? దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తున్నా మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. దేవుడు ఖచ్చితంగా మనల్ని నింపుతాడు. నింపినప్పుడు ఏం చేయాలి? అది మనం ఇతరులకి పంచిపెట్టాలి. ఈ ప్రాసెస్ జరుగుతానే ఉండాలి. లేకపోతే మన జీవితాలు నిండవు. గత వారం నేను పేరు చెప్పను కానీ, నన్ను ప్రేమించి ఒక కుటుంబం ఒక చాలా కాస్ట్లీ మొబైల్ ఫోన్ ఇచ్చాడు. వెల చెప్పను నేను, మీ గుండె అయిపోద్ది. చాలా విలువైంది. అంతకుముందు నేను చెప్పాను, ఒక ఆయన నాకు వాచ్, బ్రహ్మాండమైన వాచ్, ఇది కూడా చాలా కాస్ట్లీ వాచ్. ఇంకా అలాగని ఇప్పుడు మళ్ళీ ఇంకెవడో నాకేమి ఇవ్వబాకండి. ఓహో, ఈయన ఇండైరెక్ట్ గా ఇలాగైనా రాబట్టుకుందాం అనుకుంటున్నాడు అంటే మీకు ఒక సూత్రం. అయితే దానికి ముందు ఒకటి జరిగింది ఆ కుటుంబంలో. నా భార్య ఒక వర్తమానం ద్వారా ఇలా ప్రేరేపింపబడి తన ఏదో చెయ్యాలని తనకున్నది ఇచ్చేసి ఇంకోటి ఎవరికో ఏదో సహాయం చేయాలని తను ఆశపడి అది చేయడానికి తను నిశ్చయించుకుని నాతో చెప్పింది, నేను ఇలా చేయాలనుకుంటే నన్ను వెళ్ళి చెయ్యి. కాబట్టి తను ఎవరికో ఆ సహాయము చేయాలనుకున్నది, తను చేయాలనుకున్నది. అది అయిపోయిన తర్వాత, అంటే నా భార్య చేసింది, దాని ద్వారా నాకు ఈ మొబైల్ ఫోన్ వచ్చింది. దీని విలువ మా భార్య సహాయం చేయాలనుకున్నది ఓకే, నాకు కొంచెం ఎక్కువే వచ్చిందిలేండి, నేను దేవుని బిడ్డ కదా, రైట్, వండర్ఫుల్. కాబట్టి నాకు ఇది గిఫ్ట్ రాగానే నేను భార్యతో అన్నా, నువ్వు పోయిన నెల నువ్వు ఎంత సహాయం చేయాలనుకున్నావు, ఏం చేయాలనుకున్నావు, ఇది ఎంత, ఇదిగో ఇంత అమౌంట్, ఇదిగో చూడు నా చేతిలో ఎంత వచ్చిందో, దాని మీద ఇంకొంచెం ఎక్కువై ఇది నాకు వచ్చింది. ఇది గత శనివారం జరిగింది, 1 వీక్. నిన్న శనివారం ఆ సహోదరుడు ఫోన్ చేశాడు. ఒక విషయం నేను చెప్పాలని ఆశపడుతున్నా, నేను అది చెప్పకుండా నేను ఉండలేను. పోయిన వారం నేను మీకు ఈ మొబైల్ ఫోన్ ఇచ్చాను కదా, ఒక్క వారం అయింది అదే మొబైల్ ఫోన్ నాకు అమెరికా నుంచి వచ్చింది అన్నాడు. హల్లెలూయా. అండ్ ఇట్స్ అన్బిలీవబుల్. ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్. అంటే దీని ద్వారా పాఠం ఏంటి? పాఠం ఏం లేదు. నాకు ప్రజెంట్లు ఇవ్వాలన్న ఉద్దేశం కానే కాదు. ఏం చెప్పాలనుకుంటే, మీరు దేవునికి ఇవ్వండి, లేక దేవునిని ప్రేమించి ఇతరులకు ఇవ్వండి. మీకున్న దాంట్లో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు, అది విషయం. గివ్ అండ్ ఇట్ విల్ బి గివెన్, అంతే. ఆయన ఎవరికి ఎన్నడూను వచ్చి ఉండడు. త్యాగముతో, ప్రేమతో, ఏదో వస్తదని ఇవ్వటం కాదు, ఏమి ఆశించకుండా ఇవ్వాలి. ఏమి ఆశించకుండా. ఐఎమ్ టెలింగ్ యూ, దట్ ఈస్ ద ఓన్లీ వే వి రిసీవ్. మనము పొందాలి అంటే మనము ఇవ్వకుండా పొందలేమండి. ఎన్నోసార్లు చెప్పాను, నా జీవితంలో నేను ప్రేమను ఎక్కువగా చూడాలంటే నేను ఎవరిని పలకరించకుండా
ఉన్నాను అనుకోండి, నెక్స్ట్ వారం సగం ఖాళీగా అయిపోద్ది గుడి, నో డౌట్. అలాగని నవ్వు రాకపోయినా అర్థమైపోద్ది, ఈ నిజంగా నవ్వుతున్నారా, ప్రేమతో నవ్వుతున్నారు, ఆ మాత్రం అర్థం చేసుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంట, వెళ్ళిపోయి కనుకుంటారు అసలు ఎందుకు నవ్వింది, నవ్వపోయినా బాగుండేది. హృదయపూర్వకంగా ఒకరినొకరు మనం ప్రేమించాలి, ఒకరినొకరు మనం అంగీకరించాలి. మనకి 10 మంది స్నేహితులు కావాలనుకోండి, మనం 10 మందికి స్నేహితులు అవ్వాలి, అప్పుడు 100 మంది అవుతారు స్నేహితులు. హల్లెలూయా. అంతే, వాట్ ఎవర్ యూ వాంట్ యూ గివ్, ఐఎమ్ టెలింగ్ యూ, దట్ ఈస్ ద ప్రిన్సిపల్. అది సూత్రం. ఆ గిన్నెలన్నీ వచ్చాయి, ఆ గిన్నెలన్నీ నిండిపోయాక ఆ తల్లి అడుగుతుందంట, ఇంకా ఏదైనా ఖాళీ గిన్నె ఉందా? ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఏం కావాలి? ఖాళీ గిన్నెలు, ఖాళీ గిన్నెలు, ఖాళీ గిన్నెలు. మన ఇంటి దగ్గర అమ్ముతూ ఉంటారు చూడండి, పాత వస్తువులు ఇవ్వండి కొత్త ఇస్తాం, దానికోసం భలే పరిగెత్తుతారు. కానీ దేవుని దగ్గరికి వచ్చి ఖాళీ అవ్వమంటే అవ్వదు. రైట్, ఓకే, చదివేసామ్మా. ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమియూ లేవని చెప్పాను. మరి ఏమియూ లేవని చెప్పాను. ఏంటి అమ్మా, తేగలిగిన కానీగిలనన్నీ తెచ్చాం, మరి ఏమియూ లేవని చెప్పగా అంతలో నూనె నిలిచిపోయింది. అది the moment we see I have enough, God will only then stop. Hallelujah. His provision will never stop till we say I am full. దేవా నాకు ఇంత ఇచ్చావు చాలు ప్రభు అని ఎప్పుడైతే మనం అంటామో అప్పుడు ఆయన నుంచి వచ్చేది ఆగుతుంది. మళ్ళీ ఎప్పుడైనా ప్రభు నాకు ఇంకా ఇవ్వయ్యా, నేను ఖాళీ చేసుకున్నాను, నేను ఇతరులకు పంచిపెట్టాను, he will immediately start giving. So the moment the ability to receive stopped, then God temporarily stopped his provision. వారు పొందగలగడానికి ఇక అవకాశము లేనప్పుడు. దీని ద్వారా మనకు ఉన్న వర్తమానం ఏంటి? సమయం అయిపోతుంది. 3, వాట్ ఈస్ ద మెసేజ్? వైల్ వి కవర్డ్ దట్, మధ్యలో మనం దానిని కవర్ చేసాం. కాబట్టి ఈ సంఘటనలో మొదటి విషయం ఏంటి? దైవజనుని కుటుంబము క్లిష్టమైన పరిస్థితుల్లోకి వెళ్ళింది. దేవుడు వారిని ఆ రీతిగా ముంచేయాలని కాదు, కానీ ఆయన ఇంకా వారికి సమృద్ధిని ఇవ్వగలడని నెరవేర్చడానికి, నిరూపించడానికి ఆ కుటుంబమునకు అతి తీవ్రమైన పరీక్షను దేవుడు పెట్టాడు. వారు పరీక్షలో 100కి 100 తెచ్చుకున్నారు. హల్లెలూయా, చప్పట్లు కొట్టి కనపరచండి. 100 on 100 to this family, 100 on 100 to that mother and the 2 children. They were in such a difficult situation. ఆ పరిస్థితుల్లో మానవరీత్యా ఆలోచిస్తే ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు అది నాకు తెలిసి. ఎన్నో సూసైడ్, ఇవి ఏంటంటే అప్పులు తీర్చుకోలేకపోవటాన్ని బట్టి ప్రాణాలు పోగొట్టుకున్న యవ్వన కుటుంబాలు 2008, 2009 అమెరికాలో సూసైడ్స్ చేసుకున్నారు. చాలా ఉన్నతమైన ఉద్యోగాలు కోల్పోయిన కుటుంబాలు, ఇంజనీర్స్ అప్పులు తీర్చలేక ఉద్యోగం లేని పరిస్థితుల్లో. అని ఈ కుటుంబము దేవుని మీద ఆధారపడ్డారు. దేవుడు వారికి అందించిన దైవపరమైన పరిష్కారమును వారు అర్థం కాకపోయినప్పటికీ వారు విధేయత చూపించారు. మనకి వర్తమానం ఏంటి? 3 విషయాలు. వాట్ ఈస్ ద మెసేజ్ ఫర్ ఎ డెస్పరేట్ సెయింట్? దేవుని బిడ్డకు, దేవుని పరిశుద్ధులకు, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న, ఇరుక్కుపోయిన అటువంటి పరిస్థితుల్లో ఉన్న దేవుని బిడ్డలకు దేవుడు ఈ వాక్య భాగం ద్వారా, ఈ సంఘటన ద్వారా ఇవ్వాలనుకుంటున్న వర్తమానం ఏంటి? వాట్ ఈస్ ద మెసేజ్ టు ఎవ్రీ డెస్పరేట్ సెయింట్? 1, గాడ్స్ సఫిషియన్సీ ఈజ్ ఇనఫ్ ఫర్ అవర్ డెఫిషియన్సీ. డెఫిషియన్సీ అంటే తెలుసా? ఏదైనా మన జీవితంలో కొరత ఉంటే, ఎక్కువగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారు తెలుసా? విటమిన్ సి డెఫిషియన్సీ, డి డెఫిషియన్సీ, అదేదో అర్థం కాదు మనకి. ఇదిగో ఈ మాత్రం మన జీవితాలలో కొరత మనము చూస్తున్నప్పుడు దేవుని యొక్క సంపూర్ణత మన కొరతకు సరిపోద్ది. అదేగా పౌలు జీవితంలో ఉన్న కొరత, కష్టం ఏంటి? శరీరములో ముళ్ళు. ఏమన్నాడు దేవుడు? నా కృప నీకు
ద గ్రేస్ వాస్ సఫిషియంట్ ఫర్ పాల్స్ డెఫిషియన్సీ. పౌలునకు ఉండిన ఆ వ్యాధికి దేవుడు తన కృపను ఇచ్చి తన సమకూర్పును దయచేశాడు. అది మనకు ఉన్న మొదటి పాఠము. ఏంటి? నీ జీవితంలో నువ్వు ఖాళీగా ఉన్న, ఖాళీ అయిపోతున్న పరిస్థితులు, నీ బలము క్షీణిస్తుందా? డిక్లైనింగ్ హెల్త్ ఈజ్ ఎ కండిషన్ ఆఫ్ డెఫిషియన్సీ. డిక్లైనింగ్ వెల్త్ ఈజ్ ఎ కండిషన్ ఆఫ్ డెఫిషియన్సీ ఆర్ ఎంప్టీనెస్. ఖాళీ అవ్వటము, సంబంధ బాంధవ్యాలు కుటుంబంలో సడలిపోతా ఉంటే అది ఖాళీ అయిపోతున్న పరిస్థితులే. ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే అది ఖాళీ అయిపోతున్న పరిస్థితులే. ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతా ఉంటే అది ఖాళీ అయిపోతున్న పరిస్థితులు. ఆ రీతిగా నువ్వు ఉంటే దేవుడు అంటున్నాడు, నా సమకూర్పు మీ కొరతకు సరిపోద్ది. ఎంతమంది నమ్ముతారు? హౌ మెనీ ఆఫ్ us can say today, yes Lord, అయ్యా నేను నమ్ముతున్నాను ప్రభు, నా కొరత నీ దృష్టిలో అది ఏమాత్రము కాదు. నీ సంపూర్ణత నీకున్న దగ్గర దాంట్లో బట్టి నా కొరత పరిపూర్ణంగా తీరుతుంది. His sufficiency is enough for our deficiency. రెండవది, His sufficiency is enough for our debt. డెట్ అంటే ఏంటి? అప్పు. అప్పు ఇలాగని అప్పు చేయమని నేను చెప్పట్లా, కానీ ఒకవేళ ఏదైనా పరిస్థితులు బట్టి అప్పుల్లో కూరుకుపోతే ముందు క్రెడిట్ కార్డులు వాడటం మానేసేయండి. దాని తర్వాత దేవుని దగ్గరకు వచ్చి దయచేసి, ఎందుకంటే ఈ కుటుంబం పట్ల దేవుడు చేసింది, ఈ కుటుంబం పట్ల దేవుడు చేసింది, వారి అప్పును తీర్చాడు. రెండవది, తనకుండిన ఇరువురి కొడుకుల ఆధారమును ఆయన రక్షించాడు. అవునా కదా? ఆ అప్పు తీరకపోతే ఏమయ్యేది? కొడుకులిద్దరు వెళ్ళిపోయేవారు. కాబట్టి ద డిపెండెంట్స్ వర్ సేవ్డ్, ద డెట్ వాస్ పెయిడ్ అండ్ ద డిజైర్ వాస్ మెట్. 3 things, రైట్ ఇట్ డౌన్. దేవుడిచ్చిన పరిష్కారం బట్టి వారి అప్పు తీరింది, వారి బిడ్డలు తన దగ్గర ఉన్నారు, తన ఆశ నెరవేరింది. హల్లెలూయా. దేవుడు ఈరోజు మీ పక్షాన ఈ గొప్ప కార్యం చేయాలని నా ప్రార్థన. అయితే దానికి మనం చేయాల్సింది, దేవుడు మన ఎదుట పెట్టిన తరుణమును మనం వినియోగించుకొని, దేవుడు మనల్ని చెయ్యమన్నది అర్థం కానప్పటికీ చెయ్యి. అర్థం కానప్పుడు చెయ్యి. నీ జీవితంలో ఉన్న కొరత ఆయన తీరుస్తాడు. కానీ దాని తర్వాత అసలు గంభీరమైన మాట ఉన్నదండి. ఆఖరి 7వ వచనం, దాంతో మనం ముగిద్దాం. ఆమె ఎప్పుడు నూనె ఆగిపోయింది? గుర్తుపెట్టుకున్నాను. ఎప్పుడు ఆగిపోయింది? ఖాళీ గిన్నెలు, ఇంకా వెళ్ళి గిన్నెలు తెచ్చుంటే, డ్రమ్ములు తెచ్చుంటే, ఆ డ్రమ్ములు నింపడండి. ఆయన ఎందుకు నింపడు? ఉట్టి ఈ సైజ్ గిన్నె కావాలన్నాడు ఆయన. నో, హీ ఈస్ టెల్లింగ్ ఎనీ సైజ్, ఎనీ సైజ్, ఆల్ దట్ ఐ వాంట్ ఈస్ ఎంప్టీ. ఖాళీ ఖాళీ ఖాళీ. రైట్. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. బ్యూటిఫుల్. ఏంటంట? అప్పు తీర్చు, దాని తర్వాత మిగిలిన దాని అంటే ఎన్ని గిన్నెలు వచ్చుంటాయి, ఎంత డబ్బు ఉంచాడు అర్థమవుతుందా? జీవించు అల్లా ఏమన్నాడు? బ్రతుకుడి. సో హిస్ సఫిషియన్సీ, థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, హిస్ సఫిషియన్సీ ఇస్ ఇనఫ్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ మై లైఫ్. హల్లెలూయా. క్లాప్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. చెప్పండి, నా జీవిత కాలమునకు ఆయన సమకూర్పు సరిపోతుంది. నమ్మి వెళ్ళి ఈరోజు, ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ మై లైఫ్ గాడ్ విల్ గివ్ మీ టు లివ్. దేవుడు మనకిస్తే అంట మనం బ్రతకగలుగుతాం. వేరే ఎవరిచ్చినా మనము బ్రతకం. జీవించుచున్నావన్న పేరు, జీవిస్తున్నావో లేదో ఎంతమందికి డౌట్ ఉంది? మనం అందరం సజీవంగా ఉన్నాం, కానీ ఎంతమంది బ్రతుకుతున్నారు? దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ అలైవ్ అండ్ లివింగ్. అండ్ వీ కెన్ ఓన్లీ లివ్ వెన్ గాడ్ గివ్స్ అస్. దేవుడు మనకిచ్చుట దానిని బట్టి మనము యథార్థంగా నిజంగా బ్రతుకుతాము. ఒక చిన్న కార్యము ఆ తల్లి బిడ్డలు చేశారు. ఒక చిన్న కార్యం. ఆ దైవజనుడు చెప్పిన మాటకు అర్థం కానప్పటికీ పరిపూర్ణమైన విధేయత. ఆ విధేయత చూపించగా దేవుడు అద్భుతాన్ని చేసి ప్రతి ఖాళీ గిన్నెను నింపి
దాని ద్వారా వచ్చిన డబ్బుని బట్టి ఏమంటున్నాడు? మీ అప్పంతా తీర్చుకోండి, మిగిలిన వాటితో బ్రతకండి. బ్రతకాల నాశ ఉంది కదా మన అందరికీ, రైట్? ఎలా బ్రతుకుతాం మనం? దేవుడిచ్చిన సమృద్ధితో, దేవుడు అందించిన సహాయముతో, దేవుడిచ్చే నిశ్చయతతో, దేవుడిచ్చే నెమ్మదితో, దేవుడిచ్చే నిరీక్షణతో. లేకపోతే మనం బ్రతకట్లేదు, జీవించుతున్నాం అంతే. వీఆర్ ఓన్లీ అలైవ్, యు ఆర్ నాట్ లివింగ్. గాడ్ వాంట్స్ us to live, and we can only live by what we receive from him. రక్షణానుభవం లేని వారు మీరు బ్రతకాలని దేవుడు ఆశ. తన జీవితమును పొంది బ్రతకాలని, మీ పాపములు క్షమించబడి ఆయన శక్తితోటి బ్రతకాలని. ఆయన నామం ఎరిగిన వారు మన జీవిత కాలం అంతయు దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రండి, నేనిచ్చి మిమ్మలను బ్రతికిస్తాను. అండ్ యూ విల్ లివ్ బికాస్ ఆఫ్ హిస్ సఫిషియన్సీ. ఎన్నోసార్లు మనము దేవుని దగ్గర నుంచి వచ్చేది మనం కుదించేస్తాం. ఒక సాదృశ్యం చెప్పి నేను ముగించేస్తాను. ఇద్దరు చేపలు పట్టడానికి వెళ్ళారంట. నాకు చేపలు అంటే ఇష్టం అండి. ఓకే, చేపలు పట్టడానికి వెళ్ళి చేపలు పడుతున్నాడు. ఒక ఆయనకి పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి, పెద్దవి, 1.5 అడుగు. ఈయన ఒక్కొక్క చేప పడతా ఉంటే పట్టుకోగానే మెజర్ చేస్తున్నాడట, దాన్ని కొలుస్తున్నాడు, కొలిసి లోపల పడేస్తున్నాడు. మళ్ళీ ఇంకా పెద్దది వస్తుంది, మళ్ళీ కొలిసి పడేయటమే. నెక్స్ట్ ఇంకా పెద్దది వస్తుంది, మళ్ళీ కొలిసి పడేస్తున్నాడు. ఈ పక్కన ఉన్నాడు అర్థం కాల, నేను ఉండుంటే బాగుండి, ఈడికి పెద్ద పెద్ద వస్తున్నాయి కానీ అన్ని కొలిసి పడేస్తున్నాడు. బాబు ఏంటి నీ ప్రాబ్లం? నాకేమో చేపలు సరిగ్గా పడట్లేదు, నీకేమో పెద్ద పెద్ద పడుతున్నట్టే. మా ఇంటిలో ఉన్న టబ్ సైజు ఒక అడుగే, కాబట్టి ఆ సైజు కోసం వెతుకుతున్నా అన్నాడు. ఏంటంట? మా ఇంటిలో ఉన్న చేపల తొట్టి 1 అడుగే, నాకేమో దానికంటే పెద్దవి దొరుకుతున్నాయి కాబట్టి పడేస్తున్నారు. కొంతమంది ఇలాగే పడేస్తున్నారు. God wants to give you something more and you are telling, అయ్యా ఇంత వద్దయ్యా, ఆ కంపెనీలో ఉద్యోగం వద్దు సార్, మా ఇంటి పక్కన చిన్న ఉద్యోగం ఇస్తే చాలా. ఎందుకు 20 కిలోమీటర్లు వెళ్ళటం కష్టంగా, టీఎస్ ఎక్కాలి, మళ్ళీ బస్సు ఎక్కాలి, ఏదో ఇక్కడ ఎల్ఐజీలో ఏదో ఇచ్చేది 1000 రూపాయలు చాలండి బాబు, 10,000 ఉద్యోగం కోసం ఎవడతాడని అందరూ. కష్టం. రేపు పొద్దున బస్సులు ఆపేసాం అనుకుందాం, ఆపలేదు అనుకోండి. సంవత్సరం ముందేమో బస్సులు గీసులు అన్నట్టు తీసేశారు. చందానగర్ బేతులుగా ఆడతాడండి, బేతులకి బస్సులు తినిపించాం చోటకాయ, ఏదో పక్కన వెళ్ళిపోతాం. అవుతుంది. మన తరఫున మనం చేయగేసేది ఏం లే, అంతా ఆయన దగ్గర నుంచి కావాలి. ముందు నిండుగా ఉంటాం, లేకపోతే ఇంతే ఖాళీ చేసుకుంటాం. అయ్యా నింపయ్యా, నింపుతాను అంటాడు. 4 చొక్కలు వేస్తే నిండిపోతాను. ఆదివారం 95% నిండి వస్తాం. ఈ మధ్య ప్రసంగాలు బాగున్నాయి. ఈరోజు మనం నేర్చుకున్నది చాలా గంభీరమైన పాఠం, చాలా గంభీరం. God wants to fill empty lives and he wants us to become empty. దేవుని నామం ఎరగని వారు మీ జీవితం ఖాళీగానే ఉంది, నిండుగా ఉంది అనుకుంటున్నావు, కానీ యు ఆర్ ఎంప్టీ. అండ్ ఓన్లీ గాడ్ కెన్ ఫిల్ యూ విత్ ద ట్రూ హ్యాపీనెస్. లేకపోతే ఏదో ఒక సమస్యతో, ఏదో ఒక బాధతో, దేంతోనో ఖాళీగా ఉంటూ అనవసరమైన చెత్తతో నింపేసుకుంటావు నీ జీవితాన్ని. ఈరోజు ఖాళీ చేసుకో. దేవుని బిడ్డలు దేవుని నుంచి సమృద్ధి పొందాలి. ఆయన సమృద్ధి మన జీవిత కాలమునకు సరిపోద్ది. తల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించి, కేవలము ఈ లోకరీత్యా ఉన్న అవసరతలు తీరుట మట్టుకు గురించే కాదు ఈ వాక్య భాగం. అందులో మరి లోతైన విషయం ఏంటంటే, దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని పరిపూర్ణంగా నింపాలని. గాడ్ వాంట్స్ టు ఫిల్ us with his spirit. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, మనము దేవుడు తప్ప నాకు ఎవరూ అక్కర్లేదన్న స్థానమునకు వచ్చి ప్రార్థించగా, మన జీవితాల్లో ఇతర విషయాలన్నీ తీసివేసి, ప్రభువు నన్ను నింపు, నువ్వు ఏది ఇచ్చి నింపాలని ఆశపడుతున్నావో దానితో నన్ను నింపు అని అంటే, దేవుడు ఈరోజు నింపుతాడు. ఎంత అద్భుతంగా
వారి క్లిష్టమైన కష్టమైన పరిస్థితిని దేవుడు ఒక్క మారు పరిష్కారం చేశాడు. దేవుని ఆశ్రయించిన బిడ్డ, దేవుని ఎందుకు విశ్వసిస్తున్న కుమారుడా, కుమార్తె, కుటుంబమా, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి, అప్పుల కష్టంలో కూరుకుపోయి, అనారోగ్య పరిస్థితిని బట్టి క్షీణించిపోతా ఉంటే ఈరోజు ఎలుగెత్తి దేవునికి చెప్పు, ప్రభు నన్ను నింపయ్యా. ఏమిచ్చి నింపుతావో నాకు తెలియదుగా, నా దగ్గర ఉన్నది ఇదొక్కటే ప్రభు, నీకు అర్పిస్తున్నా. దేవుడు నీ నుంచి ఏది ఇవ్వాలని నువ్వు ఆయన ఆశపడుతున్నది ఆయనకు అప్పగించు. దేవుని సమృద్ధిని పొంది వెళ్తావు. అనుదినం ఆయనతో ఆ ఒంటరి సమయాన్ని గడుపు. సీక్రెట్ అది, రహస్యం ఏంటంటే తలుపేసుకొని దేవునితో గడిపే సమయం. అంటే ఇతర విషయాలు మన మనసులో చేసే దేవునితో ఏకాంతంగా గడిపే సమయం. ఎందరైతే అది చేసి ఆయన చెప్పే మాటలు అంగీకరిస్తారో వారి జీవితాలు అద్భుతాలు. ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభు. విధేయులై ఉండడానికి సహాయం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.